కార్యక్రమాన్ని సమర్పించిన వారు రైట్ కేర్. రైట్ కేర్ ఆరోగ్య సేవలు సంస్థ కేర్ గివర్స్ నర్సింగ్, ఫిజియోథెరపీ, డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ టెస్టులు తదితర సేవలను అందిస్తోంది. రైట్ కేర్ సేవల కోసం సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్ 9115789789. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కిడాబి కృష్ణవేణి. గత కొన్ని వారాలుగా తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతున్న అమెరికాలో మనవాళ్ళు మన కార్యక్రమాలు ప్రతి వీడియోని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ వారం జరిగిన అమెరికాలో మనవాళ్ళు మన కార్యక్రమ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఆట మహాసభలు, సాహిత్య సమావేశాలు. అమెరికాలో అతిపెద్ద జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటైన అమెరికా తెలుగు సంఘం ఆట ప్రతి 2 సంవత్సరాలకు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలను ఈ సంవత్సరం అట్లాంటాలోని జార్జియా వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జూన్ 7 నుంచి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ, బిజినెస్ గోష్ఠులతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మొదటి రోజు సదస్సులో సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా జూన్ 8వ తేదీన జరిగే మొదటి రోజు సదస్సులో వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు ప్రారంభ సభ జరుగుతుంది. ఇందులో నందిని సిద్ధారెడ్డి, కాసాల శ్యామ్ అఫ్సర్ పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు సాహిత్యం, మన సినిమాలు అంశంపై ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో సందీప్ రెడ్డి వంగ, విఎన్ ఆదిత్య, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, నాగేంద్ర కాశీ, శివ సోమయాజులు పాల్గొంటున్నారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు విభిన్న స్వరాల వేదిక పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో అంబిక, అనంత్, వడ్డేపల్లి కృష్ణ, నందకిషోర్, మమత, సాయి లక్కరాజు పాల్గొంటున్నారు. రెండవ రోజు సదస్సులో ఆట, సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజున జూన్ 9వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అష్టావధానం కార్యక్రమం జరుగుతుంది. ఇందులో బ్రహ్మశ్రీ శ్రీచరణ్ పాలడుగు పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 వరకు కథాకథనం పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కన్నెగండి చంద్ర, శంకరగిరి నారాయణస్వామి, అనిల్ రాయల్, పెమరాజు మధు, మాచవరం మాధవ్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నవలా సమయం పేరుతో ఓ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, కుర్తి బ్రహ్మానందం, రెంటాల కల్పన, పద్మవల్లిలు పాల్గొంటున్నారు. నాట్స్ సహకారంతో హైదరాబాద్లో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం. అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోందంటూ నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి బాపు నూతి అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నాట్స్ సహకారంతో అవని ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని బాపు నూతి ప్రారంభించారు. విద్యార్థులు మల్టీ స్కిల్స్ నేర్చుకుంటే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. డిజిటల్ యుగంలో టెక్నాలజీ నైపుణ్యం ఎంతగానో కీలకమన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయన్నారు. బేసిక్స్ లాంగ్వేజెస్ పై పట్టు సాధించి సరికొత్త టెక్నాలజీ కోర్సులు చేస్తే యువత ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదంటూ బాపు నూతి భరోసా ఇచ్చారు. గతంలో నాట్స్ సహకారంతో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో బాపు నూతికి ఆలిశెట్టి ప్రభాకర్ కవిత పుస్తకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో నాట్స్ డల్లాస్ కోఆర్డినేటర్ రవి తాండ్ర, రామానంద తీర్థ గ్రామీణ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి, స్పర్శ ఫౌండేషన్ సీఈఓ పంచముఖి, సీనియర్ జర్నలిస్ట్ కొండూరు వీరయ్య, తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, ఏఐటీయూసీ నాయకులు బాలకాశి తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉపయోగపడే ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ నాయకులను నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు. టీఎల్సీఏ స్వర సంగమం విజయవంతం. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం టీఎల్సీఏ కళావేదిక ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన స్వర సంగమం కార్యక్రమం విజయవంతమైంది. పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పాటలతో అందరూ ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ సుభద్ర నోరి, డాక్టర్ దత్తాత్రేయుడు నోరి, శ్రీమతి రాజీ కుంచం మరియు డాక్టర్ కిషోర్ కుంచం ఈ కార్యక్రమానికి సమర్పకులుగా వ్యవహరించారు. తమ పాటలతో ఎస్పీబీ చరణ్, టాలీవుడ్ గానకోకిల సునీత ఉపదృష్ట న్యూయార్క్లోని తెలుగు వారిని ఉర్రూతలూగించారు. న్యూయార్క్లోని హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా ఈ వేడుకలకు వేదికగా నిలిచింది. ఆహ్వానితులందరికీ స్వాగతం పలికి టీఎల్సీఏ కార్యవర్గ సభ్యులు మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ జ్యోతి ప్రజ్వలనతో ఈ స్వర సంగమం కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. టీఎల్సీఏ అధ్యక్షులు కిరణ్ రెడ్డి పర్వతాల నాయకత్వంలో తక్కువ సమయంలో ఈ లైవ్ మ్యూజిక్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా స్పాన్సర్స్ ని మరియు అతిథులను ఘనంగా సత్కరించారు.
ఇక ఈ కాన్సర్ట్లో పాత కొత్త డ్యూయెట్స్, మెలోడీ వంటి ఎస్పీబీ పాడిన పాటలను చరణ్, సునీత పాడి ప్రేక్షకులను అలరించారు. మధ్య మధ్యలో చరణ్ తన జోక్స్తో అందరినీ నవ్వించడం విశేషం. వీరిద్దరి కాంబోలో సంగీత విభావర్కి తిరుగులేదనిపించింది. సింగర్ సునీత పుట్టినరోజును పురస్కరించుకుని వేదికపైనే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీఎల్సీఏ వారు ప్రదర్శించిన సునీత ఏవి అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందించారు. యాంకర్ శ్రీలక్ష్మి కుల్కర్ని చక్కని వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నారు. చివరిగా స్పాన్సర్స్ కి, ఆహ్వానితులకు, వేదిక నిర్వాహకులకు, అతిథులకు, ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ కు ఇలా అందరికీ టీఎల్సీఏ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. From your good friend Sita Garu, a surprise for you. JWTCS స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. అధ్యక్షులు కృష్ణలాం. అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది పెద్దలు, చిన్నారులు, మహిళల సందడితో తెలుగు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా ఆపాత మధురాలు, మెలోడియస్ మూమెంట్స్ పేరిట జరిగిన సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటూ అధ్యక్షులు కృష్ణలాం తెలిపారు. రకరకాల వేషధారణతో చిన్నారులు పలు నృత్య కార్యక్రమాలు అన్ని తరాల వారిని ఆకట్టుకున్నాయి. తదుపరి ప్రముఖ గాయకులు ఎస్పీ చరణ్, గాయనిమణి సునీత గార్ల ప్రత్యేక పాటల విభావరి అన్ని తరాల వారిని ఎంతగానో అలరించింది. ఉగాది పండుగ సాంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో విందును అందజేశారు. అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ, ఎల్లలు లేని తెలుగు భాష, అనాదిగా తెలుగు భాష వైభవం, కళా, సంస్కృతి, సాంప్రదాయాలను సరిహద్దులను దాటించి ఈనాడు లక్షలాది మంది తెలుగువారు నివసిస్తున్న అమెరికాలో సైతం ప్రతి తెలుగింటి పండుగను జరుపుకుంటూ ప్రాముఖ్యతను చాటి చెబుతూ అన్ని తరాల వారిని అలరిస్తూ తెలుగు భాషను సజీవంగా నిలబెడుతున్న వేదికలు, సంఘాలలో అగ్ర తాంబూలం బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘానికి దక్కుతుందన్నారు. ఇది సంస్థకు స్వర్ణోత్సవ సంవత్సరమని, 1974 నుంచి 2024 అని, అందరి సహకారంతో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ, 5 దశాబ్దాల క్రితం ఎందరో పెద్దల సహాయ సహకారాలతో మొదలైన
ఈ ప్రవాస తెలుగు సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగి ఎన్నో ప్రవాస సంఘాలకు ఆదర్శంగా మూలంగా నిలిచిందన్నారు. స్వర్ణోత్సవ వేళ ప్రవాస సంఘాలన్నీ ఏకమై ఈ వేడుకను నిర్వహిస్తామన్నారు. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి మాట్లాడుతూ సజీవమైన తెలుగు భాషను అమెరికాలో సైతం ఈ తరానికి చేరువ చేసే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. చివరిగా సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం, కార్యవర్గ సభ్యులు కలిసి అతిథులు, ప్రముఖ గాయకులైన ఎస్పీ చరణ్, సునీత గార్లను ఘనంగా సత్కరించారు. కళను ప్రోత్సహించడం, కళాకారులను సత్కరించడం తెలుగింటి సాంప్రదాయమని కార్యవర్గ సభ్యులు చంద్ర మాలావతు, సుశాంత్ మన్నే, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, సుష్మా అమృతలూరి, పద్మజ బేవర, గంగా శ్రీనివాస్, విజయ్, ప్రవీణ్, రాజేష్, ఉమాకాంత్, శ్రీవిద్యా సోమాలు తెలిపారు. పూర్వ అధ్యక్షులు సత్యనారాయణ మన్నే, సాయి సుధా పాలడుగు మరియు తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ చింత, విజయ్ గుడిసేవ, సత్య సూరపనేని పాల్గొని కార్యక్రమాలను కొనియాడి స్వర్ణోత్సవాలు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.